బ్యాక్ టు న్యూస్. సికింద్రాబాద్లోని బొల్లారం సమీపంలో 9 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేటాన్ని నిరసిస్తూ దిల్షుక్ నగర్లో బాలల హక్కుల సంఘం ఆధ్వర్యంలో లోటస్ ల్యాబ్ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలుల హక్కుల నేతలు అచ్యుత్రావు, అనురాధలు పాల్గొన్నారు. సైలెంట్ ప్రొటెక్షన్ ఇస్తున్నాం. అంటే నిన్న జరిగిన ఈనాతీనమైన సంఘటనకు నిరసనగా ఈరోజు ఉమెన్స్ డే నిర్వహించాము. రోజుకొక అమ్మాయిని ఈ విధంగా బలి చేసుకుంటున్నది ప్రభుత్వం. అమ్మాయిలకు రక్షణ కల్పిస్తా అని చెప్పి కేసీఆర్ గారు మనకు ఎన్నికైనప్పుడు చెప్పిన వాగ్దానాలన్నీ ఆయన ఏవి చేయట్లేదు. కనీసం ఆడపిల్లలకు భద్రత లేని ఈ ప్రభుత్వం మనకు అవసరమా? ఎందుకు ఈ ప్రభుత్వం అమ్మాయిలకు రక్షణ కల్పించలేకపోతుంది? ఆ దుర్మార్గులను ఎందుకు పట్టుకొని శిక్షించలేకపోతుంది? ఆ బాలల హక్కుల సంఘం ప్రశ్నిస్తుంది. రోజుకి ఈ విధమైన ఘటనలు జరగడం చాలా అన్యాయం. అమ్మాయిలకు ఇమ్మీడియట్ రక్షణ కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఈ విషయంపై దృష్టి పెట్టాలని బాలల ఏమీ ఉపయోగం లేవు కదా. అమ్మాయి 9 ఏళ్ళ అమ్మాయిని బండకేసి కుట్టి చంపాడు, రేప్ చేశాడు. ప్రొటెక్షన్ ఎక్కడుంది? ప్రొటెక్షన్ ఇవ్వలేని ప్రభుత్వాలు ఎందుకు మనకు? అటు సెంట్రల్ గవర్నమెంట్లో చూస్తే అలాగే 16 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ లీడర్ కొడుకు. మరి అలాంటి 11 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడ అలాగే ఉంది. అక్కడ రేప్ గురైన మనకి స్టేట్ గవర్నమెంట్, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ చూస్తే రోజుకొక అమ్మాయి పైన రేప్ జరుగుతుంది. చార్నగర్లో నిన్న జరిగింది. శంషాబాద్ దగ్గర 11 ఏళ్ళ అమ్మాయికి విషం తాపించారు, రేప్ చేసి. ఇద్దరు వాళ్ళని పట్టుకొని ఎందుకు శిక్షించలేకపోతుంది? ఎక్కడున్న ఈ సీ టీమ్స్? భరోసా అంటుంది, అమ్మాయిలకు ఇవ్వలేని భరోసా గల ప్రభుత్వం ఎందుకుంది? ఇమీడియట్గా దీనిపైన కేసీఆర్కి స్పందించి అమ్మాయిలకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతుంది. వాళ్ళకు అనే ఒక 9 ఏళ్ళ అమ్మాయిని సికింద్రాబాద్ బొల్లారం దగ్గర దారుణంగా అత్యాచారం జరిపి హత్య చేసింది. ఇది డేలైట్లో మొదటి కూడా జరిగిన విషయం. అట్లాగే శంషాబాద్ సాతంరాయి దగ్గర ఒక అమ్మాయికి ఇద్దరు రేపు చేసి ఒక అమ్మాయిని తర్వాత ఆ అమ్మాయికి విషం తాపించి రోజుకు అమ్మాయిల పైన రేపులు, అమ్మాయిల హత్యలు, అమ్మాయిల కిడ్నాప్లు అన్నవి తారాస్థాయికి చేరి రోజుకు 2-3 సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వంలో కదలిక రావాలి. తదనుగుణంగా ప్రభుత్వం మార్పులు చేర్పులు ఒక పథక రచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా ఇంకా చేయి దాటిపోకుండా, మించిపోకుండా ముఖ్యంగా హోంశాఖ దీని మీద దృష్టి సారించాలి. ఎక్కడ మన ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఎక్కడ మనం విఫలమవుతున్నాము, ఎక్కడ మనం సరి చేసుకోవాలి అని చూసుకొని పిల్లలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ రక్షణ కల్పించాలంటూ చెప్తూనే ఈరోజు పిల్లలతోటి ఒక బాలబాలికల చైన్ ఈ బాలల హక్కుల సంఘం ఈరోజు ఆర్గనైజ్ చేసింది. తర్వాత ఇంకోటి కూడా ఇప్పుడు సైదాబాద్లో చేయబోతుంది. అక్కడికి కూడా వెళ్తాం. ఈరోజు మొత్తం స్కూల్స్ బంద్ చేసి వాళ్ళ నిరసన తెలుపామని చెప్పేసి బాలల హక్కుల సంఘం పిలుపునిచ్చింది. ఢాకాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు దేశంలోకి ఎలాంటి చొరబాట్లు జరగకుండా పశ్చిమ బెంగాల్లోని బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో భారీ పహారా కాస్తున్నారు. కూచ్ బెహర్ నది ప్రాంతంలో మోటార్ బోట్లతో పర్యవేక్షిస్తున్నారు. సరిహద్దుల నుంచి లోనికి ఉగ్రవాదులు చొరబడకుండా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు మరియు గాయకుడు ఎంఎం కీరవాణి. తెలుగు సినీ రంగంలో ఎంఎం కీరవాణిగా, తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎంఎం క్రీమ్గా తనదైన ముద్ర వేసిన సంగీత స్వరమాంత్రికుడు ఎంఎం కీరవాణి. మనసు మమత చిత్రంతో వెండితెరకు సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు. అప్పటి నుండి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 100 వరకు చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. 1997లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ప్రభంజనం సృష్టించి తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలిలోనూ ఎంఎం కీరవాణి భాగస్వామ్యుడు. తొక్కుతుందనడానికి నిదర్శనగా నిలిచే చిత్రంగా పెళ్లి చూపులు ఉంటుందని ట్రైలర్ విడుదల కార్యక్రమంలో చిత్ర బృందం తెలిపింది.
బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి. మా ఉద్యోగులు మనసున్నవారు, సచివాలయ పనుల పరిశీలనలో సీఎం చంద్రబాబు. గవర్నర్ను కలిసిన తెలంగాణ న్యాయవాదులు, డిమాండ్లను పరిష్కరించాలంటూ వినతి. అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తుంది, ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించాలనుకుంటున్న మంత్రి కేటీఆర్. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత, ఉగ్రవాదులు చొరబడకుండా భద్రతా దళాల పహారా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ MTV తెలుగు.